నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతగానో దోహదం చేస్తాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సామాజిక మరుగుదొడ్లు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, కైలాస భూమి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా డివిజన్లలోని సామాజిక మరుగుదొడ్లను పరిశీలించిన కమిషనర్ వాటి పరిశుభ్రత, నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలోని కైలాస భూమిని సందర్శించి అక్కడ అధికంగా పెరిగిన కలుపు మొక్కలను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే స్థానికులను నేరుగా కలిసి త్రాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతోందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు వీధి దీపాలు సరిగా వెలగడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు వీధి దీపాలను అత్యవసరంగా మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. డివిజన్ పర్యటనలో 2 ప్రాంతాల్లో త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలను కమిషనర్ స్వయంగా గుర్తించారు. వాటిని వెంటనే మరమ్మతులు చేసి త్రాగునీటి వృధాను నివారించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతోందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయడంతో వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నగరంలో ప్రతి డివిజన్ లో ఇలాంటి పర్యటనలు కొనసాగించి ప్రజా సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, ఉద్యానవన శాఖ సిబ్బంది నాగరాజు, సచివాలయ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు పలివెల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ వర్షం పడింది కదా ఈరోజు మన కాకినాడ రోడ్లో గైవేలపాడు మనం విజిట్ చేయడం జరిగింది. ఈ గైవేలపాడులో మనకి మెయిన్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు మనకు రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ మూసేసిన దగ్గర అక్కడ ఏమైందంటే డ్రైన్ వాటర్ వెళ్ళడానికి అడ్డంగా పరుస్తూ ఒక ఆయన ఇసుకతో కప్పడిస్తారు. దానివల్ల డ్రైన్ ఆగిపోయింది. ఇదంతా రిక్వెస్ట్ జరిగింది. అదేవిధంగా పక్కన డ్రైన్ వేసుకొచ్చేస్తారు. దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. అంటే ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి దయించి అందరూ కూడా ఈ డ్రైన్ పక్కన ఏదైతే మనకి కన్స్ట్రక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఆ ఇసుకని డ్రైన్ పైన చిన్న కార్పొరేట్ అయితే గుడ్డేసేసి ఇసుక చేస్తున్నారు. అది వర్షానికి జారిపోతుంది. అదే సహజంగా ఇసుక లక్షణాలు జారిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి అది మన డ్రైన్ డిపార్ట్మెంట్ క్లోజ్ అయిపోతుంది. అట్లా చేయొద్దని మేము ముందు చేస్తున్నాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా 4 చోట్ల టెస్ట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ మంచిగా వస్తుంది. అదేవిధంగా అక్కడ 4 స్ట్రీట్ లైట్స్ పాడిపోయిన కంపెనీ ఒకటి జరిగింది. వారు చూసాము. మన ఎలక్ట్రికల్ ఏఈ గారు వచ్చారు. 4 స్ట్రీట్ లైట్ కూడా ఈరోజు రెక్టిఫై చేసేస్తాం. ఈరోజు ఏం చేస్తాము. అక్కడ తర్వాత ఏంటంటే మెయిన్ అక్కడ 2 లీకేజ్ పైప్ వాటర్ లీకేజ్ చూసాము. ఆ 2 లీకేజ్ కూడా ఒకటేమో ఇండివిజువల్ ఇంట్లోకి వెళ్ళేది, అది కూడా రెక్టిఫై చేసామని చెప్పాను. ఇంకోటేమో రోడ్డు పైన వెళుతున్నది, అక్కడ రోడ్డు పాడటం వల్ల పైపు పాడేది, అది కూడా ఇప్పుడు వెంటనే రెక్టిఫై చేసామని చెప్పాము. సో నీరు సరఫరా విభాగానికి చెప్పాము.
లైట్లు వేయమని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. లైట్ల విషయంలో చిన్న ప్రాబ్లం వస్తుంది. మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల 7 o'clock కానీ లైట్ వెళ్ళట్లేదు. యాక్చువల్గా మనకి 6:30 ప్రాంతానికి చీకటి పడుతుంది. ప్రజలకు 6 o'clock అలవాటు అయిపోతారు. ఈ 1 hour గ్యాప్లోనే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల అవుతుంది. దయచేసి ఇప్పుడు అందరూ గమనించాలి. ఈ విషయంలో మరి కొంచెం ప్రాబ్లం వస్తుంది. కొన్ని చోట్లగా మనం చాలా చోట్ల ప్రతిరోజు వెళ్తున్నాము, అన్ని వార్డులు కవర్ చేస్తున్నాం. ఏదో వార్డు కవర్ చేయడానికి మాత్రం ప్రతిరోజు ప్రకారం నేను వెళ్తున్నాను. దయచేసి ప్రజలు అన్నిదా భావించుకునగా ఈ ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. దయించి ఆటల వైజ్ పురమిత్ర యాప్ ఉంది, అక్కడ కూడా చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ అటెండ్. మొత్తం 50 వార్డులో మనకి తిరుగుతున్నాము. కొన్ని చోట్లకి ఎక్కువ సారి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని చోట్లకి తక్కువ సారి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి టు గో. దయించి అన్నిదా భావించదని ప్రజల్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేను మరలా నేను ఎక్కువ కూడా లోతట్టు ప్రాంతానికి విజిట్ చేస్తూ చూస్తాను సార్. స్లమ్ ఏరియాస్లో కొంచెం సమస్యలు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గివింగ్ ఏ ప్రిఫరెన్స్ టు విజిట్ సమ్ ఏరియాస్. మీ ఏరియాలో కూడా ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయండి పర్సనల్గా. అదర్వైజ్ పురమిత్ర యాప్ ఎలా ఉంది అదే కన్సర్న్ సచివాలయంలో మీరు తెలియజేసిన వెంటనే వచ్చి సరి తీసుకుంటామండి. అందరూ కొంచెం గమనించి మీరు కోఆపరేట్ చేయవలసిందిగా అన్నిదా భావించుకునిగా కోఆపరేట్ చేస్తుగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి ఫ్లెక్స్లు మేము ప్రతిరోజు చెప్తాము. గౌరవ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫ్లెక్స్లు కూడా పాటించని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇది రైనీ సీజన్ వస్తుంది కాబట్టి దయించి అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ విషయంలో ఏ విధమైన పడలేదు. మనం క్లోరినేషన్ చేసి 0.2% 0.4% మధ్యన మనం నీరు సప్లై చేస్తున్నాము. ప్రతి చోట టెస్ట్ చేస్తున్నాము. కేసు మీకు ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ మన సచివాలయంలో మనకి సప్లై టెస్ట్ చేసేవారు ఉన్నారు. టెస్ట్ చేయించండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు నిర్ణయం తెలియజేస్తుందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం.